ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. పుష్ప 2 ద రూల్ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించినటువంటి సంబరాలు ముందస్తుగా అభిమానులు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. కరీంనగర్లోని మమతా సినిమాస్ థియేటర్ వద్ద ఉన్నాను. రేపు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఒక రోజు ముందే ఈ థియేటర్లో ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షో నిర్వహిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, రాత్రి 9 వస్తుంది. ఇప్పటికే చాలా మంది అభిమానులు కూడా ఇక్కడ సినిమా కోసం, పుష్ప సినిమా బెనిఫిట్ షో కోసం ఇక్కడ వచ్చి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి అంటే సుకుమార్కి అటు ఐకాన్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్యలో సినిమాలు చాలా ఉన్నాయి. ఆర్య మొదలుకొని వాళ్ళిద్దరి మధ్యలో ఆర్య 2, పుష్ప 2. పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో చాలా అద్భుతమైన సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప సినిమా అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చింది. అదే విధంగా అతనికి నేషనల్ అవార్డు కూడా సంపాదించి పెట్టింది. అందుకే పుష్ప సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. అభిమానులు అందరూ కూడా అంటే ఓన్లీ బన్నీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, అటు సినిమా ప్రేక్షకులు కూడా పుష్ప సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. మొదటి పుష్ప 1 ద రైజ్ సినిమా వరల్డ్ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇప్పుడు పుష్ప 2 పైన చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఇది రికార్డులు బద్దలు కొడుతుంది. ఇప్పుడున్నటువంటి ఇండియన్ సినిమాలో ఎప్పుడు లేని కలెక్షన్స్ పుష్ప 2 తీసుకొస్తుంది అన్నట్టుగా అటు సినీ ప్రేక్షకులతో పాటు ఇటు బన్నీ ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మీరు చూసుకోవచ్చు, అభిమానులు అంతా కూడా కోలాహలం నెలకొంది. బెనిఫిట్ షో 9 గంటలకు 9:30 గంటల ప్రాంతంలో ఉన్న సమయంలోనే ముందుగా 2 గంటల ముందు, ఇప్పటికే 2 గంటల ముందు వచ్చి అక్కడ అంతా కోలాహలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అభిమానులంతా కూడా ఒక 2 గంటల ముందే థియేటర్కి చేరుకొని ఇక్కడ అంతా సందడి చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. సరే, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి. 3,000 కోట్లు నాగరాజేశుడు చెప్పండి. సినిమా రిలీజ్ కాలేదు, కానీ ఇప్పటికి మీలో జోష్ అనిపిస్తుంది. సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా రిలీజ్ కాకముందే ఇప్పటికే మన ఒక 100 కోట్లతో ఆన్లైన్ కలెక్షన్ లోనే రికార్డు సృష్టించింది. ఇప్పటికీ మేము ఇది నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ తగ్గేదేలా అనే ఒక టైటిల్ కి మేము జస్టిఫై చేయడానికి ఇది ఒక సినిమా ఇప్పటికి ఉంది. దీన్ని ఇప్పటికీ కాదు, మన బాహుబలి కాదు, నాన్ బాహుబలి అనే రికార్డ్స్ ఉన్నాయి. కానీ వాటిని తిరగరాసేటువంటి సినిమా పుష్ప 2 అనేది ఇప్పటికీ వరల్డ్ వైజ్ గా రికార్డు సృష్టించే సినిమా పుష్ప 2 అనేది ఇప్పటికి కూడా మీకు వస్తుంది. ఇది పుష్ప 2 అల్లు అర్జున్ మించిన హీరో ఇప్పటి వరకు లేడు, రాడు కూడా. అది తగ్గేదేలే. అన్న రేపు వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అవుతుంది, పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే సినిమా మీద బాగా అంచనాలు ఉన్నాయి. రేపు మొత్తం ఆల్రెడీ హంగామా స్టార్ట్ అయిపోయింది థియేటర్లో. దాదాపు 2,000-3,000 కోట్లు అవుతాయని చెప్పి అనుకుంటున్నాం. అయితే ఈసారి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అనుకుంటున్నాం. పుష్ప తగ్గేదేలే. మొత్తం అభిమానులంతా కూడా ఇక్కడ బెనిఫిట్ షోకి ఇంకా టైం ఉన్నప్పుడు కూడా 2 గంటల ముందే వచ్చి ఇక్కడ సందడి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి ఇండియా సినిమా రికార్డులన్నీ కూడా పుష్ప సినిమా బద్దలు కొడుతుంది. అన్నిటి రికార్డును చెరగరాసి అల్లు అర్జున్ సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. పుష్ప సినిమాతోనే అల్లు అర్జున్ కి అటు ఐకాన్ స్టార్ గా, అదే విధంగా నేషనల్ అవార్డు కూడా పొందిన సందర్భంలో పుష్ప 2 సినిమా కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ చాలా మంది అభిమానులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది కూడా అభిమానులు మీరు చూసుకోవచ్చు, జై బన్నీ, జై ఐకాన్ స్టార్, జై అల్లు అర్జున్ అంటూ కూడా థియేటర్ అంతా కూడా మొత్తం నినాదాలు చేస్తూ ఇక్కడ వాళ్ళు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరికొంతమంది అభిమానులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే సినిమా ఎలా ఉండబోతుంది? పుష్ప 1 కంటే పుష్ప 2 బాగుంటుంది అనుకుంటున్నారా? పుష్ప 1, 2 ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమి ఉండబోతుంది? స్టోరీ ఇంకేమన్నా అందులో వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం చాలా మంది అభిమానులు ఉన్నారు, వాళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.
బ్రదర్ చెప్పండి, పుష్ప 2 ద రూల్ వైల్డ్ ఫైర్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉండబోతుంది అనుకుంటున్నాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఇది. పుష్ప అంటే ఫైర్ కాదు, పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అని తెలియబోతుంది అతి తొందరలో. అంతే. అంటే పుష్ప 1 కంటే పుష్ప 2 బాగుంటుంది అనుకుంటున్నారా, ఎట్లా అనుకుంటున్నారు? పుష్ప 2 ర్యాంప్ ఉంటది ఇక. అది మాటలో చెప్పలేము, అది వరల్డ్ వైడ్ కాబట్టి అది చెప్పలేము మాటలో. చెప్పండి, మీరు ఆలోచన ఫ్యాన్, డైరెక్ట్ ఫ్యాన్. చిన్నప్పటి నుంచి మొత్తం రీల్స్ చూస్తాం. రికార్డ్స్ ఎలా ఉండబోతుంది? వేరే ఉంటాయి అంతే ఇక. 1000 crores పక్కా. బ్లాక్ బాస్టర్. మా అన్నకి తిరుగులేదు, తగ్గేదిలే. టైం అంటే బెనిఫిట్ షో టైం వచ్చే కొద్దీ అక్కడ అభిమానులు చాలా మంది పెరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం చాలా మంది అభిమానులు వచ్చారు, వారితో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, సినిమా ఎలా ఉండబోతుంది? మీరు ఇంకా 2 గంటల సమయం ఉండగానే ముందే వచ్చారు. సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సినిమా అయితే హైలైట్ ఉంటుంది. హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా హిట్. రికార్డు ఎలా ఉండబోతుంది? రికార్డులు అంటే అది చెప్పద్దు, మామూలు ఉండదు. 1 బాగుంటుందా 2 బాగుంటుంది అనుకుంటారా? 1 బాగుంది, 2 బాగుంది, 2 బాగుంది. సినిమా ఎలా ఉండబోతుంది చెప్పండి. బాగానే ఉండబోతుంది. బాగానే ఉంటది, హిట్ అయిపోతుంది. రికార్డు బద్దలు కొట్టిపోతాయి. చెప్పండి, సినిమా ఎలా ఉండబోతుంది? పుష్ప 2 భారీ అంచనాలతో వెళ్ళేది. పుష్ప 1 రికార్డ్ అన్ని బద్దలు కొట్టింది. అటు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ పేరు వచ్చింది, అదేవిధంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. పుష్ప 2 ఎలా ఉంటుంది? అంటే పుష్ప ఫస్ట్ వచ్చిన తర్వాత హై ఎక్స్పెక్టేషన్స్ అనేది పుష్ప 2 మీద ఉన్నాయి. అంటే పుష్ప మూవీ జాతీయ స్థాయిలో చాలా మంచి పేరు తెచ్చుకుని ఒక పాన్ ఇండియా చిత్రంగా మన భారతదేశంలో అందరిని మెచ్చింది. ఒక ట్రెండింగ్ అయిపోయింది తగ్గేదేలే అని. అది ఒక హైప్ తీసుకొచ్చింది కాబట్టి అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. నెక్స్ట్ మనకి ఇప్పుడు పుష్ప 2 సుకుమార్ మంచి భారీ సెట్ల మధ్య తీసిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఎస్పెషల్గా నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాకున్నా కానీ ఎందుకంటే దానికి ఉన్న ఒక క్రేజ్ తోటి చూడడానికి వచ్చాను ఈ ప్రీమియర్ షో. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తాను అనుకున్నారు? ఈ ఎన్ని కోట్లు అంటే దాదాపుగా జాతీయ అవార్డు వచ్చిన సందర్భంగా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏమైనా ఇండస్ట్రీ రికార్డులు కూడా కొన్నింత వరకు తిరిగి వస్తుందని మేము అనుకుంటున్నాం. గతంలో చాలా రికార్డ్స్ ఉన్నాయి. పాన్ ఇండియా చూసుకుంటే బాహుబలి, ట్రిపుల్ ఇలాంటి సినిమాలు ఉన్నాయి కదా. పుష్ప ఎలా ఉండబోతుంది? దానికి మించి ఉండబోతుందా? పుష్ప అనేది ఒక కొత్త ట్రెండ్ను సెట్ చేసిన సినిమా కాబట్టి పుష్ప 2 మీద కూడా అంచనాలు బాగా పెరిగినాయి. ఎందుకంటే అల్లు అర్జున్ యాటిట్యూడ్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు. అది 1 man షో. ఇది ఓన్లీ అల్లు అర్జున్ 1 man షో అని మనం చెప్పచ్చు. సో ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో రిస్క్ చేసి భారీ బడ్జెట్ తోటి తెరకెక్కించారు. ప్రతి సీన్ కూడా కాన్సన్ట్రేషన్ చేసి తీసారు కాబట్టి ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా అలరిస్తుందని మేము అనుకుంటున్నాం. అలా చెప్పండి. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ఇది కూడా చింపేటట్టు ఇంకా వేరే లెవెల్లో ఉంటది. సూపర్ హిట్ అవుతుంది. అండ్ ఎలాంటి మూవీ అయినా ఈ టైంలో ఎన్ని మూవీస్ రిలీజ్ లో ఉన్నాయి అయినా కూడా ఈ పుష్ప 2 కి ఆపుకొని పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద మూవీస్ ఆపుకున్నారు. సో ఈ మూవీ కోసం ఆపుకున్నారంటే అల్లు అర్జున్ దడా ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది. చెప్పండి, సినిమా మస్తు ఉంటది. ఎందుకంటే రూల్ కి మామూలు హైప్ లేదు. ఎస్పెషల్ గా నార్త్ ఇండియాలో చిన్న చిన్న టౌన్స్ నుంచి కూడా సాలిడ్ రెస్పాన్స్ ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. సుకుమార్ నెవర్ డిసప్పాయింట్స్. సుకుమార్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇది ఆర్యా 2 పుష్ప 2 సినిమా మాత్రం పగిలిపోతుంది. నార్త్ ఇండియాలో ఎస్పెషల్ గా మన సౌత్ లో ఎట్లయినా బ్లాక్ బస్టర్ అవుతుంది. నార్త్ ఇండియా నుంచి చెప్తున్నా అన్ని రికార్డులు ఇప్పటి వరకు ఉన్న KGF అట్లాంటి రికార్డ్స్ అన్ని సినిమాలను కొట్టేస్తుంది. అల్లు అర్జున్ కెరియర్ లా, సుకుమార్ కెరియర్ లా ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. రాజ్ పెట్టుకోండి, బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వస్తాయి. అంటే పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పుష్ప సినిమాతోనే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ ఎదిగాడు. అదేవిధంగా నేషనల్ అవార్డు కూడా తెచ్చుకున్నాడు. పుష్ప 2 తోని ఇంకా ఎలా ఉండబోతుంది అల్లు అర్జున్ కెరీర్? రీసెంట్ గా కొన్ని సినిమాలు జపాన్, చైనాలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్లు అయ్యి మస్తు కలెక్షన్స్ వస్తున్నాయి. ఎగ్జాంపుల్ మహారాజా. ఇప్పుడు పుష్ప 2 కూడా అట్లాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుంది. చెప్తున్నా కదా, ఇది జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది అంతే, ఇంకా స్టార్ట్ కాలే.
మీరు నెంబర్స్ అనేది కలెక్షన్స్ అనేది అస్సలు రేపటి నుంచి ఉంది. అసలు వైల్డ్ ఫైర్ రేపటి నుంచి ఉంది. మీరు రేపు చూడండి, ఇక రేపటి నుంచి మీకు రోజు పనే ఉంటది. ఎంత కలెక్షన్ వచ్చింది, ఏం వచ్చింది అనేది రేపటి నుంచి ఉంటది. బ్లాక్ బస్టర్ సినిమా. సో మొత్తానికి ఫ్లవర్ కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటారు. అంతే, వైల్డ్ ఫైర్. ఇప్పటి వరకు మనం కరీంనగర్ లో బెనిఫిట్ షోకి వెళ్ళేటువంటి సినీ ప్రేక్షకులు, అదేవిధంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ యొక్క మనం వాళ్ళ అభిప్రాయం విన్నాం. సినిమా పైన అయితే అభిమానులు చాలా మంది కూడా ఫుల్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సినిమా 1000-2000 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 1 సినిమా అయితే ఇండియా లెవెల్, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంత సక్సెస్ అయిందో, అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చిందో, పుష్ప 2 అనే సినిమా కూడా చాలా సక్సెస్ అవుతుంది. అల్లు అర్జున్ కెరీర్ లో ది బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప 1, 2 కావచ్చు, తర్వాత ఎన్ని వచ్చినా కూడా పుష్ప సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో ఒక మైలురాయి అన్నట్టుగా అభిమానులు అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడైతే సినిమా స్టార్ట్ అయింది. బెనిఫిట్ షో 9:30 ఉండగా ఇప్పటికే అభిమానులు అందరూ లోపలికి వెళ్తున్నారు. వారైతే లోపలికి వెళ్తున్న సమయంలో మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తున్నారు. అటు ఈ తెలుగు ఇండస్ట్రీ కాకుండా అటు ఓవరాల్ ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప 2 సినిమా నిలుస్తుంది. అల్లు అర్జున్ కూడా తన కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలుస్తున్నట్టుగా చాలా మంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సినిమా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. సినిమా ఎలా ఉంది అని చెప్పేసి సినిమా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనం వాళ్ళ పబ్లిక్ టాక్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ కుమార్ తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.